హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కూటమి ప్రభుత్వ వైఖరి, కూటమి ప్రభుత్వంలోని ఒక పార్టీగా ఉన్నటువంటి జనసేనాని వైఖరి ఎలా ఉందో తెలియదు. కానీ జనసేనాని మరో 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉండాలని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నప్పటికీ జన సైనికుల్లో మాత్రం, జనసేన కార్యకర్తల్లో మాత్రం, జనసేనకు సంబంధించినటువంటి నేతల్లో మాత్రం ఇందుకు విభిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వ విధానాలు, కూటమి ప్రభుత్వ నేతలు అంటే ముఖ్యంగా టీడీపీ నేతల వైఖరి, ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఆ పార్టీలో ఒక తీవ్రమైనటువంటి ఆగ్రహానికి కారణమవుతున్నాయి. ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి రగులుతోంది. ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తోంది. ముఖ్యంగా అరవ శ్రీధర్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మహిళా ఉద్యోగిని లైంగికంగా లోపరుచుకొని వేధించినటువంటి కేసు, దీనికి సంబంధించినటువంటి సెక్స్ స్కాండల్ బయటకు వచ్చింది. ఆ మహిళ స్వయంగా, బాధిత మహిళ బయటకు వచ్చి సంచలన విషయాలు వెల్లడించిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై టీడీపీ మనుషులు పెద్ద ఎత్తున దాడి చేసి, అందులో టీడీపీకి సంబంధించినటువంటి మహిళలు కూడా ఉన్నారు. గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కూడా ఉన్నారు. అంబటి రాంబాబు అయితే తన అధినేత చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టారంటూ పెద్ద ఎత్తున అతనిపై దాడి చేసే ప్రయత్నం జరిగిందో అతన్ని అరెస్ట్ చేశారో పోలీసులు. అదే వ్యవహారంపై అంబటి రాంబాబును కూడా అదే బూతులు తిట్టినటువంటి మహిళలు, టీడీపీ మహిళలు కర్రలతో దాడులు చేసి అటు అంబటి రాంబాబు, ఇటు జోగి రమేష్ ఇద్దరి ఇళ్లపై దాడి చేసి ఇద్దరి ఇళ్లను ధ్వంసం చేయడమే కాకుండా ఇద్దరి ఇళ్లకు నిప్పంటించినటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమవుతున్నాయి? ఇప్పుడు ఇదే విషయంపై జన సైనికుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి కలుగుతోంది. ఇప్పటికే వివిధ పదవులకు సంబంధించి, వాస్తవానికి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ భాగస్వామ్యంగా ఒక రాజీ కుదిరినప్పుడు 60-30, 10:10 పదవులు పంచుకోవాలనేది ఒక ఒప్పందం. కానీ ఆ ఒప్పందం ఎక్కడ అమలు కావడం లేదంటూ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నటువంటి బొలిశెట్టి సత్యనారాయణ 2 రోజుల క్రితం తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఎక్కడా జనసేనకు తగిన ప్రాధాన్యత ఉండడం లేదు కూటమిలో అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆయన. ఇప్పుడు తాజాగా జనసేన వీర మహిళ, ప్రముఖ లాయర్గా ఉన్నటువంటి రజని, ఈమె గుంటూరుకు చెందిన ఈమె కూడా ఇప్పుడు ఈ అంబటి రాంబాబు, జోగి రమేష్ ఈ యొక్క ఫ్లెక్సీ వివాదం ఏదైతే మొత్తం వివాదానికి ఒక ఆజ్యం పోసిందో, ఈ వివాదంపై ఈమె చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు వింటే మాత్రం కూటమి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. చాలా ఏ స్థాయిలో కూటమి నేతల వైఖరిపై జన సైనికుల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో, ఏ స్థాయిలో అసంతృప్తి ఉందో రజని చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇంకా మొత్తం ఫ్లెక్సీ వ్యవహారం, మొత్తం వివాదానికి కారణం ఏది? ఫ్లెక్సీ. ఒక ఫ్లెక్సీని కట్టారు. ఆ ఫ్లెక్సీని అంబటి రాంబాబు తొలగించే ప్రయత్నం చేసినప్పుడు ఇద్దరికి మధ్య జరిగిన వాగ్వాదంలో పోలీసుల మధ్యలో కలగజేసుకున్నారు. సో ఈ క్రమంలోనే అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడుపై బూతులు తిట్టారనేది ఒక ఆరోపణ. సో ఆ తర్వాత ఆయన తను అనకూడని మాటలు అన్నానంటూ ఆయన తన తప్పును అంగీకరించారు. ఆ తర్వాత చట్టపరంగా పోలీసులు చేసుకోవాల్సిన చర్య అయినప్పటికీ టీడీపీ మనుషులు మాత్రం పెద్ద ఎత్తున ఆయన ఇంటిపై దాడి చేసి, ఇంటిని ధ్వంసం చేసి, ఇంటికి నిప్పంటించేశారు. అంటే లా అండ్ ఆర్డర్ మొత్తం చేతిలో తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఇప్పుడు ఈ లాయర్, జనసేన వీర మహిళ లాయర్గా ఉన్నటువంటి రజని చాలా తీవ్రంగా వ్యాఖ్యానించారు. అసలు ఫ్లెక్సీ కట్టడానికి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? 40% ఓటింగ్ ఉన్నటువంటి జగన్ వర్గాన్ని ఎందుకు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు? జగన్ వర్గాన్ని ఎంత తేలిగ్గా ఎందుకు తీసుకుంటున్నారు? 40% ఓటింగ్ ఉంది కదా. అనవసరంగా వివాదాన్ని ఎందుకు కెలికారు? ఈ వివాదాన్ని రాజేసింది మీరు కాదా అంటూ టీడీపీపై పెద్ద ఎత్తున ఆమె విమర్శలు చేశారు. ఎందుకంటే రాయలు, కర్రలు పట్టుకొని ఒక నేత ఇంటిపై ఎలా దాడి చేశారు? ఆయనైతే తాను చెప్పినటువంటి వ్యాఖ్యలు, తాను చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు చెప్పుకున్నారు. దీన్ని చట్టపరంగా తీసుకోవాల్సింది పోయి ఇంటిపై వ్యక్తిగతంగా వెళ్ళి అల్లరి మూకలతో కలిసి ఎందుకు దాడి చేశారు? అంటే శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంది రాష్ట్రంలో? ఇంత పరిస్థితి ఇంతలా చేయి దాటుతున్నా సరే డిప్యూటీ సీఎం హోదాలో కానీ, తర్వాత హోంమంత్రి కానీ ఎందుకు స్పందించడం లేదు? ఇదేనా చంద్రబాబు నాయుడు క్రమశిక్షణలో ఉన్న పార్టీ గురించి మీరు చెప్పే మాటలు అంటూ ఆమె పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత, తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొంది. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగినటువంటి దాడి వ్యవహారంలో
జన సైనికుల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఇప్పుడు మరోసారి పైకి కనిపిస్తోంది. ఏదైతే ఒక వాదన నిన్నటి నుంచి ఎప్పటి నుంచి అయితే అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడి జరిగిందో కాపు నేతల్ని టార్గెట్గా చేసుకోవాలని ఒక ప్రయత్నం జరుగుతోందని చెప్పి ఒక వాదన వినిపిస్తుందో, ఒక విమర్శ వస్తుందో, ఈ విమర్శకు తదనుగుణంగానే జన సైనికుల్లోనే ఇప్పుడు ఈ వ్యవహారంపై ఒక అసంతృప్తి, ఒక వ్యతిరేకత కనిపిస్తోంది. అందుకు ఉదాహరణే జనసేన వీర మహిళ లాయర్గా ఉన్నటువంటి రజనీ చేసిన వ్యాఖ్యల్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.